గనుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ అనుదిన దేవుని యొక్క ఈరోజు వాగ్దానాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. దేవుడు మనకి ఏమి కనపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగినటువంటి అద్భుత సంఘటనలను, అద్భుతమైన కార్యాలను జ్ఞాపకం చేస్తూ మీకా ప్రవక్త ద్వారా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను ఐగుప్తులో నుండి, ఆ దేశం నుండి ఆ ప్రజలు వచ్చినప్పుడు ఏ అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించానో, అలాగే వాళ్ళకి ఏమైతే జరిగాయో ఆ విధంగానే జరిగినట్టుగా నేను కూడా నా జనులకు అద్భుతమైన కార్యాలు కనపరుస్తాను అన్నాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అలనాడు ఇశ్రాయేలు జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడే ఈ నేటి కాలంలో, నేటి దినాల్లో కూడా మన జీవితంలో కూడా నా జనులకు నేను అద్భుత కార్యములు కనపరుతున్నా వాగ్దానం చేస్తున్నాడు. అనగా నా జీవితంలో కూడా దేవుడు ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో, ఈ సమయంలో మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు నేను కనపరుస్తాను, చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ అద్భుతమైన కార్యాలు జరగలేదో, జరగడానికి అవి పరిస్థితులు అడ్డంగా ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో, దానికి అడ్డుగా ఎంతమంది అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలుకు అడ్డుపడినట్టుగా ఫరో లాంటి వాళ్ళు ఎంతమంది నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగడానికి, ఆశ్చర్యకార్యాలు జరగడానికి అడ్డుపడుతున్నారో వాటన్నిటి నుండి కూడా దేవుడు దాటించి, తొలగించి నీ జీవితంలో కూడా అద్భుతములు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా అద్భుతమైన కార్యాలు చేయడానికి, ఆయన కనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో ఆయన అద్భుత కార్యములు కనపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. కనుక నువ్వు ఏదైతే నీ బ్రతుకులో, నీ జీవితంలో జరగాలి, అద్భుతం నా దేవుడు చేయాలి, ఈ ఆశ్చర్యమైన కార్యం మా జీవితంలో దేవుడు జరిగించాలి అని అనుకుంటున్నావు, దాన్ని ఖచ్చితంగా, నిశ్చయంగా నేను జరిగిస్తాను, నేను దాన్ని అద్భుతమైన కార్యాన్ని కనపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు నమ్మితే దేవుని సన్నిధిలో నీ జీవితంలో కూడా దేవుడు ఈ దినమున అద్భుతమైన కార్యాన్ని నీ కళ్ళ ఎదుట కనపరచడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అద్భుత కార్యాన్ని మనం పొందుకోవడానికి, మన జీవితంలో అనుభవించడానికి విశ్వాసముతో, నమ్మికతో దేవుని సన్నిధిలో ఉండగలిగితే, ఈరోజు దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన వాక్యము సత్యం, ఆయన మాట నమ్మదగినది. ఆకాశం భూమి గతించిన ఆయన మాట గతించేది కాదు. కనుక ఆయన అద్భుతమైన కార్యంలో నేను నా జనులకు కనపరుస్తానని చెప్పిన ఈ వాగ్దానం ఈరోజు అనేక మంది జీవితాల్లో నెరవేర్చబడి జరిగించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు నైనా. నువ్వు చెప్పిన వాగ్దానం బట్టి వందనాలు, ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానం ఈరోజు అనేక మంది జీవితాల్లో ఒక అద్భుతం యేసు నామములో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. నీవే ఆ విధముగా జరిగించి సహాయం చేసి కృప చూపించాలి. నాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాలు జరిగించినట్టుగా ప్రభువా, మా జీవితంలో కొన్ని అద్భుతాలు కనపరుస్తని చెప్పిన దేవా, నువ్వు అలాంటి కార్యాలు జరిగించి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.